మనకు సమీపానే ఒంగోలులో ఏం కారణమో తెలియదు, సమస్య ఏంటో తెలియదు. 9 మాసాలు మోసినటువంటి కన్న తల్లినే ఏమని ఇంటికి ఏకంగా తల్లి నిద్రపోతూ ఉంటే ఇంట్లో పనుకొని ఏకంగా ఇంటికి నిప్పు పెట్టాడు. బయటికి తెచ్చేలోపు ఏమండి ఆమె మృత్యువుగా మారిపోయిన పరిస్థితులు, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితుల మధ్య సమాజం ఉందో చూడండి ప్రియులారా. ఈరోజు దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఆనందంగా ఎలా బ్రతకాలో, సంతోషంగా ఎలా బ్రతకాలో తెలియట్లా. వాక్యం చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ను నువ్వు ధ్యానించాలి. శరీర సంబంధంగా ఆహారం నీకు తక్కువైతే నువ్వు ఎంత బలహీన పడతావో, ఆత్మ సంబంధముగా బైబిల్ని, దేవుని వాక్యాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవకపోయినా, దేవుని వాక్యాన్ని నువ్వు వినకపోయినా నీ జీవితంలో దేవునిలో సంతోషించలేవు. దేవునితో నీకున్నటువంటి ఆనందాన్ని ఇతరులతో నువ్వు పంచుకోలేవు.